అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మనస్సుని హత్తుకునే ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ దయ గురించి, మనల్ని మనం ఎలా చూసుకోవాలి, అలాగే ఇతరుల్ని ఎలా చూడాలి అనే విషయాల గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది వినడానికి పక్షుల కథలా అనిపించినా నిజానికి ఇది మనందరి కథ. మరింకెందుకు ఆలస్యం, పదండి ఆ హరివిల్లు చిలుక ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. నాకు మాత్రం నువ్వు ఒక హరివిల్లులా అనిపిస్తావు. చూశారా, ఈ ఒక్క వాక్యంలోనే ఈ కథ యొక్క మొత్తం సారాంశం, దాని ఆత్మ దాగి ఉంది. ఈ మాటల్లో ఉన్న శక్తి ఏంటో కథ ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇది ప్రేమ, అంగీకారం, అలాగే ఒకరిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించడం గురించి చెప్తుంది. మన కథ ఒక పచ్చని కళకళలాడుతున్న అడవిలో మొదలవుతుంది. ఆ అడవిలో రకరకాల పక్షులు వచ్చి చేరాయి. అందమైన చిలుకలు, తెలివైన కాకులు, శాంతంగా ఉండే పావురాలు, చలాకీగా తిరిగే గోరింకలు, ఇలా అన్నీ కలిసి ఒకే చెట్టు మీద గూళ్లు కట్టుకుని తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాయి. అయితే ఈ పక్షులన్నింటి మధ్యలో మన కథానాయక ఉంది, ఒక చిన్న చిలుక. కాని అది మిగతా చిలుకల్లా లేదు. మామూలుగా చిలుకలు ఆకుపచ్చగా ఉంటాయి కదా, కాని దీని శరీరంపై రకరకాల రంగులు, మచ్చలు ఉన్నాయి. ముక్కు కొంచెం వంకరగా, స్వరం కూడా చాలా భిన్నంగా ఉండేది. సరిగ్గా ఈ తేడాలే మన కథను ముందుకు నడిపిస్తాయి. రోజులు గడుస్తున్నాయి, పక్షుల కుటుంబాల మధ్య పరిచయాలు పెరిగాయి. కాని అదే సమయంలో మన చిన్న చిలుకలో ఉన్న తేడాలు అందరి కంట్లో పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ తేడాలను వాళ్లు ప్రత్యేకంగా చూడలేదు, ఎగతాళి చేయడానికి ఒక కారణంగా చూశారు. ముందు పెద్ద పక్షులు మొదలుపెట్టాయి, ఇక వాటిని చూసి పిల్ల పక్షులు కూడా అదే దారి పట్టాయి. ఈ ఎగతాళిని మొదలుపెట్టింది కాకి. అది చిన్న చిలుక శరీరంపై ఉన్న మచ్చల్ని చూపిస్తూ, అదేంటి నీ ఒళ్లంతా అలా నల్లటి మచ్చలతో వింతగా ఉన్నావు అని అందరి ముందు నవ్వింది. ఒకరి రూపాన్ని చూసి ఎంత తేలికగా హేళన చెయ్యొచ్చో కదా. ఇక కాకి తర్వాత పావురం వంతొచ్చింది. అది చిన్న చిలుక గొంతు విని, ఛీ, నీ గొంతు వినడానికే చాలా కర్ణకఠోరంగా, అసహ్యంగా ఉంది అని ఎగతాళి చేసింది. పాపం, ఆ చిలుక గొంతు భిన్నంగా ఉండటం కూడా ఒక లోపంగా మార్చేసేయి. ఇక ఆఖరుగా గోరింక వచ్చింది. చూడండ్రా చూడండి, దాని ముక్కు ఎంత వంకరగా ఉందో అని అందరి ముందు అవమానించింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తేడాను పట్టుకొని ఆ చిన్నారి మనసును గాయపరిచారు. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. మన కథానాయిక బలం ఇక్కడే కనిపిస్తోంది. అందరూ అన్ని మాటలంటున్నా ఆ చిన్న చిలుక ఎప్పుడూ కుంగిపోలేదు. వాళ్లు విసిరే మాటల్ని పట్టించుకోకుండా ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసి ఆడుకోవడానికే చూసేది. దాని ఆత్మవిశ్వాసం నిజంగా అద్భుతం. ఇక్కడ్నుంచి కథ ఒక అందమైన, చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. తన బిడ్డపైకి నవ్వుతున్నా లోపల ఎక్కడో బాధపడుతోందని ఆ తల్లి ప్రేమగా గమనించింది. అందుకే ఒకరోజు తన బిడ్డతో మనస్సు విప్పి మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఆ సంభాషణే ఈ కథ గమనాన్ని మార్చేస్తుంది. ఒకరోజు ఆ తల్లి తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని, అందరూ నిన్ను అలా అంటుంటే నీకు బాధగా అనిపించడం లేదా నాన్నా అని చాలా మెల్లగా అడిగింది. ఈ ఒక్క చిన్న ప్రశ్నతోనే ఈ కథలోని అసలైన నీతికి పునాది పడింది. తల్లి ప్రశ్నకి ఆ చిన్న చిలుక ఇచ్చిన సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది తన బాధ గురించి చెప్పకుండా, వాళ్లు నన్ను అంటున్నప్పుడు నీకు బాధగా అనిపించలేదా అమ్మా అని తిరిగి తల్లినడిగింది. చూడండి, తన వయసుకు మించిన ఎంత గొప్ప పరిపక్వతో. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలే ఈ కథకు ప్రాణం పోశాయి. లోపం నీలో లేదు నాన్నా, వాళ్లు చూసే చూపులో ఉంది. నాకు మాత్రం నువ్వొక హరివిల్లులా కనిపిస్తావు. ఈ ప్రపంచంలో మరెవరికీ లేని అద్భుతమైన రంగులు నీ సొంతం అని చెప్పింది. ఆ మాటలతో ఆ తల్లి తన బిడ్డలోని తేడాలను బలహీనతలుగా కాకుండా ఒక ప్రత్యేకమైన అందంగా మార్చేసింది. తల్లి మాటలు వినగానే ఆ చిన్న చిలుకకు ఒక కొత్త శక్తి వచ్చింది. ఓహో, సమస్య నాలో లేదు, వాళ్లు చూసే విధానంలో ఉందా అని దానికి అర్థమైంది. అందుకే స్నేహితుల మీద కోపం పెంచుకోలేదు, బదులుగా తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. ఆ క్షణం నుండి అది నిజమైన ఆనందాన్ని తెలుసుకుంది. తల్లిబిడ్డల మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణను ఆకాశం నుండి ఒక దైవశక్తి గమనిస్తూ ఉంది. ఇతరులను ఇలా హేళన చేసే పక్షులకు ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పాలని ఆ శక్తి అనుకుంది. సానుభూతి అంటే ఏంటో వాళ్లకి అర్థమయ్యేలా చేయాలని నిర్ణయించుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం
ఆ అడవిలో ఒక పెద్ద వింత జరిగింది. ఏ కాకి, పావురం, గోరింక పిల్లలైతే చిన్న చిలుకను ఎగతాళి చేశాయో అవన్నీ నిద్రలేచేసరికి అవే లోపాలు తమలో కనిపించాయి. కాకిపిల్ల రెక్కలపై రంగురంగుల మచ్చలు, పావురం పిల్ల గొంతు వింతగా, గోరింక పిల్ల ముక్కు వంకరగా మారిపోయాయి. తమ పిల్లల్లో వచ్చిన ఈ మార్పులు చూసి తల్లిదండ్రులందరూ కంగారుపడుతుంటే ఆ దైవశక్తి వారి ముందొక పెద్ద అద్దాన్ని సృష్టించింది. ఈ అద్దం కేవలం వాళ్ల రూపాన్ని చూపించడానికి కాదు, వాళ్ల తప్పుల్ని వాళ్లకే చూపించి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పడానికి. అద్దంలో చూసుకోగానే ఆ పక్షులకి అసలు నిజం బోధపడింది. తాము ఏ లోపాలనైతే వేరే వాళ్లలో చూసి వెక్కిరించాయో అలాంటివే తమలోనూ ఉన్నాయని గ్రహించాయి. కాకికి తన నలుపు రంగు, పావురానికి తన గొంతు, గోరింకకు తన ముక్కు అన్నీ లోపాలుగానే కనిపించసాగాయి. ఆ క్షణం వాళ్ల అహంకారం మొత్తం పగిలిపోయింది. తమ తప్పేంటో తెలుసుకున్న ఆ పక్షులు సిగ్గుతో తలదించుకున్నాయి. వెంటనే అన్నీ కలిసి చిన్న చిలుక దాని తల్లి దగ్గరకు వెళ్లి మమ్మల్ని క్షమించండి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాయి. ఆ ఒక్క క్షమాపణతో అడవిలో ద్వేషం పోయి అవగాహన, స్నేహం మళ్లీ చిగులించాయి. ఇప్పటిదాకా మనమొక అందమైన కథ విన్నాం కదా, మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఎందుకంటే ఈ కథలోని అడవి మన ప్రపంచమే, ఆ పక్షులు మనమే. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తోంది. ఈ కథలో ఉన్న అడవి మనం నివసించే ఈ భూమి, అందులో ఉన్న పక్షులు ఎవ్వరూ కాదు, మనమే. దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది ఈ అద్భుతమైన ప్రపంచాన్ని, దానిలోని సౌందర్యాన్ని చూడటానికి, కాని ఇతరులలో ఉన్న లోపాలను వెతకడానికి కాదు. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. ఒక్కోసారి మనం సరదాకనే మాట కూడా అవతలి వాళ్ల మనస్సును గాయపరచవచ్చు. కత్తితో చేసే గాయం కన్నా మాటలతో చేసే గాయం చాలా లోతైనది. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ కథ విన్న తరువాత మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకుందాం. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఆనందాన్ని పంచుతున్నాయా లేక బాధను మిగులుస్తున్నాయా? మన మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చే హరివిల్లుగా ఉన్నాయా లేక వారిని గాయపరిచే ఆయుధంగా మారుతున్నాయా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు.